గం గణపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుః శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవా, క్లుప్తంగా చెబుతాను, ఆలకించు. దేవీ మహిమ అనంతం. ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానందరూపిణి, నిత్య, సత్య, పరాత్పర. ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. మధుకైటభుల బారినుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణాకటాక్ష మహిమయే. ఈ సంసారబంధానికి, బంధవిముక్తికి కారణం ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యాస్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్పించు. నవాహదీక్షతో దేవీభాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణమహిమ అంతటిది. అది చదివినవారికి, విన్నవారికి ముక్తి. నారదా, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవీమహిమ చెబుతాను, విను. దేవకీదేవికి 8వ సంతానంగా జన్మించినవాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్నూ దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టు 6గురినీ పుట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతంలేదు. రేయింబవళ్ళూ విలపించింది. అప్పుడొకరోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిని చేయి అని అభ్యర్థించాను. గరుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీమహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమగర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువుని తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకీ పొత్తిలిలో పరుండబట్టాలి. ఈ పని చెయ్యవలసింది మీ ఆనకదుందుబియే, వసుదేవుడే. కంసును ఆడశిశువును నేలకు విసురుతాడు. అప్పుడది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు, ఇది దేవకార్యం, దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్నచిత్తంతో పలికిందిట. గరుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులం ఎంతో సంతోషించాం. ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి. నారదా, నాకు అప్పటికిప్పుడు మళ్లీ దేవి మహిమను గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవి భాగవతం వినిపించి మళ్లీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోక పురాణశ్రవణం చేయించు. వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవీ మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీనిత్రాలు పఠించారు. ప్రథమ స్కంధంతో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కంధాలు ప్రవచనం పూర్తిచేశాడు నారదుడు. వసుదేవుడు భక్తిశ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తికాగానే ప్రసన్నచిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. విళ్లతాంగుడై నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడిగా గుర్తించగలిగాడు. భక్తితో శిరసు పంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్లమీద పడ్డాడు. మహానుభావా, గుర్తించాను, నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ లోషం గుర్తుకి వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశాను, క్షమించు, మనసారా క్షమించు. నేను నీ భృత్యు. ఏమి ఆజ్ఞాపిస్తావ్? ఆజ్ఞాపించు. వృక్షరాజా, శమంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను అన్నాడు ముక్తసరిగా శ్రీకృష్ణుడు. అనడమేమిటి,
జాంబవంతుడు మిణితోపాటు తన కన్యామణి బాలబపతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి చేరుకున్నాడు. దేవీ భాగవత శ్రవణం పూర్తిచేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్లకి గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు పులకించింది. కన్నుల్లో ఆనందబాష్పాలు. శ్రీకృష్ణుడి రాకతో నారదుడూ సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు. సౌనకాది మహామునులారా, ఇది హరిచరిత. దీని చదివినవారికి విన్నవారికి అపవాదులు అపయశస్సులు తొలగి సుఖసంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీరుతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది. దేవీ భాగవత మహాత్మ్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది. అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూతమహర్షి కొనసాగించాడు. పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలు గాథలు అనేకం తెలుసుకున్నాడు. తీర్థ దాన వ్రతమహాత్మ్యాలు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది. మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము. మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి, షేర్ చెయ్యండి.